హలో గాయ్స్, వచ్చేసాను నా సెకండ్ వీడియో తోటి. ఈ రోజు ఇది ఇద్దరు మంచి స్నేహితుల కథ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే ఇద్దరు మంచి స్నేహితులు, కానీ అందులో ఒకరు చనిపోతారు. ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతారు, అసలు మర్డర్ చేశారా లేకపోతే సూసైడ్ చేసుకున్నారా, అసలు ఏమవుతుంది, ఏంటి మిస్టరీ, ఇది చెప్పడానికి కోసం మీ ముందుకు వచ్చేసాను. చలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ వస్త్రాల. ఈ రోజు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు స్టోరీ వచ్చేసి మంచి స్నేహితుల కదా. అయితే దీంట్లో మిస్టరీ కూడా ఉంది, హారర్ కూడా ఉంది. తప్పక చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్. అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బాయి పేరు సురేష్, అమ్మాయి పేరు మీరా. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సురేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మమ్మీ డాడీ ఇద్దరు తమ్ముళ్ళు. అయితే మీరా ఫ్యామిలీకి వచ్చేసరికి మమ్మీ డాడీ ఒక చెల్లి ఉండేది. వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఇద్దరు ఆడుకునే వాళ్ళు, ఇద్దరు చదువుకునే వాళ్ళు, ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇద్దరు చాలా బాగా మంచి స్నేహితులు, అల్లరి చేసుకుంటూ తిరిగేవాళ్ళు. వీళ్ళ ఏజ్ పెరుగుతూ వచ్చేసరికి వీళ్ళ స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. అయితే వీళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు. 10th క్లాస్కి వచ్చేసిన తర్వాత ఇద్దరు బాగా చదువుకున్నారు, స్కూల్కి మంచిగా వెళ్ళారు, ఇద్దరు పరీక్షలు బాగా రాశారు, ఇద్దరు మంచి మార్క్తో పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత ఇద్దరు, అమ్మాయి మీరా వచ్చేసి కాలేజ్లో జాయిన్ అయింది, అబ్బాయి వచ్చేసే వరకు అక్కనే చదువు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో అబ్బాయి చదువు ఆపేశారు. చదువు ఆపేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అతనే పోషించసాగాడు. వాళ్ళ మమ్మీ సురేష్ ఇద్దరు జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషించసాగాడు. మీరా వచ్చేసి కాలేజ్లో జాయిన్ అయింది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మంచిగా చదువుకుంటుంది. అయితే సురేష్ ఒకరోజు జాబ్ చేయడానికి వెళ్తూ ఉండగా వాళ్ళ మదర్ని వేరే వాళ్ళతో చూశాడు. వేరే వాళ్ళతో రాసుకు పూసుకు తిరగడం, ఆయనతో మాట్లాడడం చూసి సురేష్కి చాలా కోపం వచ్చింది. కోపం రావడంతో అతను ఏమీ అనలేదు. వాళ్ళ మదర్ ఇంటికి రావడం కోసం ఎదురు చూశాడు. ఇంటికి రాగానే వాళ్ళ మదర్ని అడిగాడు, అతను ఎవరు, అతనితో ఎందుకు అలా చనువుగా ఉంటున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా రాసుకు పూసుకు తిరుగుతున్నావు అని వాళ్ళ మమ్మీని ఎదిరించాడు. ఎదిరించడంతో వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ సాగింది. ఘర్షణ సాగడంతో సురేష్ వచ్చేసి కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మేడపైన పోయి పడుకున్నారు. పడుకోవడంతో ఇద్దరి మధ్యన ఘర్షణ సాగడంతో వాళ్ళ మదర్ వచ్చేసి ఇంట్లో పడుకుంది. అయితే ఇద్దరు ఆ రాత్రి భోజనం చేయడంతో వాళ్ళ మదర్ మార్నింగ్ వెళ్ళి సురేష్ని లేపి అతనికి టిఫిన్ ఇద్దాము అని మేడపైకి వెళ్ళింది. మేడపైకి వెళ్ళగానే హఠాత్తుగా అతని శవం ముందు ఉంది. అయితే వాళ్ళ మదర్కి ఏం చేయాలో అర్థం కావడంతో గోల పెట్టి ఏడుస్తా ఉంది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏకమై వచ్చేసారు. అయితే పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసులు విచారణ చేయడం స్టార్ట్ చేశారు. అసలు మర్డర్ ఎలా అయింది, అది సూసైడా మర్డరా అని పోలీసులు విచారణ చేయడం స్టార్ట్ చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ళంతా అనుకునే వాళ్ళు, వాళ్ళ మమ్మీకి బ్లాక్ మ్యాజిక్ వచ్చు, వాళ్ళ మమ్మీ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, అబ్బాయికి ఇష్టం లేదు, అయితే వీళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ జరిగింది. అయితే వాళ్ళ మమ్మీనే చంపి ఉండొచ్చా, లేకపోతే అతని స్నేహితులు చంపి ఉండొచ్చా. అయితే ఈ విషయం అమ్మాయికి తెలిసింది. అమ్మాయికి తెలియడంతో అమ్మాయి కుంగి ఏడ్చింది. అయ్యో, నా మిత్రుడు, ఒకే ఒక మిత్రుడు ఇలా చనిపోయాడే అని అమ్మాయి కుంగి ఏడ్చుకుంటూ అతన్ని ఆలోచించుకుంటూ ఏడ్చింది. అయితే ఒకరోజు ఆమె మీరా సురేష్ని ఊహించుకుంటూ అలా ఎలా చనిపోయాడు, అసలు బాగా పని చేసుకునేవాడు, ఎలా చనిపోయాడు అని ఆలోచించుకుంటూ నిద్రపోయింది. నిద్రపోవడంతో ఆ రోజు ఆ కలలో సురేష్ వచ్చాడు. సురేష్ వచ్చి మీరాతో కలలో, మీరా నాకు హెల్ప్ చెయ్యి, నన్ను ఒకరు మర్డర్ చేశారు, నాకు హెల్ప్ చెయ్యి, ఆ మర్డర్ చేసిన వాళ్ళకి పోలీసులకు పట్టించాలి, నాకు ప్లీజ్ మీరా హెల్ప్ చేయి, నేను వాళ్ళ పేరు చెప్తాను అని మీరాకి కలలోకి వచ్చి రోదన చేశారు. అయితే మీరా ఆ కలలో నాకు వద్దు, నాకు చెప్పొద్దు, నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని మీరా అతన్ని ఆపేసింది. ఆపేయడంతో మీరాకి కలలో ఒకేసారి ఉలిక్కి పడ్డది. అదే ఇది మొత్తం కళ అని ఆమె భ్రమపడ్డది. దాని తర్వాత నెక్స్ట్ డే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏమీ తెలియలేదు. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది అని ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏమీ తెలియలేదు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరో కూడా పోలీసులకి తెలియలేదు. అంటే అంత ప్లాన్ గా మర్డర్ చేశారు అది. అయితే నెక్స్ట్ డే మీరా పనుకున్న తర్వాత
ఆమె మళ్ళా అనుకుంది, అరే ఈ రోజు కూడా నా కలలో వస్తే బాగుంటుంది, అతనికి నేను హెల్ప్ చేస్తాను, నిన్న నేను హెల్ప్ చేయలేదు నా కలలో, ఈ రోజు వస్తే నేను తప్పక హెల్ప్ చేస్తాను అని మీరా ఆ సురేష్ ని ఆలోచించుకుంటూ నిద్రపోయింది. అయితే ఆ రోజు సురేష్ కలలోకి రాలేదు. ఆమె హెల్ప్ చెయ్య అనడంతో సురేష్ ఆ రోజు నుంచి కలలోకి రాలేదు ఆమెకి. ఆమె చాలా బాధపడుతూ నిద్రపోయింది. నెక్స్ట్ డే ఆమె లేవగానే, అరే సురేష్ ఈరోజు నా కలలోకి రాలేదు, నేను అతనికి హెల్ప్ చేయలేకపోయాను అని మీరా చాలా బాధపడేది, చాలా కుంగి కుంగి ఏడ్చింది. అయితే ఈ కథలో నేను మిస్టరీ ఎందుకు చెప్పానంటే, ఆ మర్డర్ చేసింది ఎవరో తెలియలేదు. అలా మర్డర్ చేశారా లేకపోతే ఫ్రెండ్స్ చేశారా? చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు వాళ్ళ మదర్కి బ్లాక్ మ్యాజిక్ వచ్చు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది, వాళ్ళ మదరే అతన్ని చంపి ఉండొచ్చు అని. ఇది నా సెకండ్ స్టోరీ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో స్టోరీస్ మీ గురించి నేను ముందుకు తెస్తాను వీడియో రూపంలో. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం అయితే మానదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై